హలో అండి. తెలుగింటి ఆడపడుచులందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. ఎంతో విశిష్టమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా చాలా పవిత్రంగా జరుపుకుంటాం. ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరమహాలక్ష్మి వ్రతం చేసుకుంటాం. మరి ఆ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటాం. అదే విధంగా మన శక్తి కొలది ప్రసాదాలను అంటే 5 కానీ, 7 కానీ లేదా 9 రకాలు గాని చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటాం. మరి ఆ రోజున కిచెన్‌లో పడే హడావిడి అంతా ఇంత కాదు కదండీ! అయ్యో! టైం అవుతుందే, వ్రతం ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఈ ప్రసాదాలు ఇంకా అవ్వలేదు అని టెన్షనే కదా నాలోను మీలోను ఉండేది. అయితే అలా కాకుండా ఈసారి నేను చెప్పిన విధంగా గనుక ప్లాన్ చేసుకుంటే ఒక గంటలోనే 9 రకాల ప్రసాదాలను అది కూడా చాలా రుచికరంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా అనుకుంటున్నారా? కిచెన్‌కెళ్దాం రండి. ముందుగా అయితే శనగలు నానబెట్టుకోవాలి. కుదిరితే ముందు రోజు రాత్రి లేదా ఉదయం 5, 6 గంటల ముందు నానబెట్టుకుంటే శనగలు పర్ఫెక్ట్ గా నానిపోతాయి. వీటితో మనం ఒక ప్రసాదం ప్రిపేర్ చేసుకోవచ్చండి. అదే విధంగా పచ్చి శనగల్ని తాంబూలంగా కూడా ఇస్తాము. ఇంకా నెక్స్ట్ వచ్చి మినపప్పుని ఒక 3, 4 గంటలు నానబెట్టుకుంటే చాలండి. ఈ మినపప్పుతో 3 రకాల గారెలను ప్రిపేర్ చేసుకుని ప్రసాదంగా సమర్పిస్తాం. ఇప్పుడు ఈ మినపప్పుని గారెల పిండిలా ప్రిపేర్ చేస్తాను. తర్వాత పచ్చి పప్పుని నేను గంట సేపు నానబెట్టానండి. వీటినైతే పూర్ణం బూరెలో స్టఫ్ ప్రిపేర్ చేస్తాం కదండి, దానికోసం వాడుకుంటాం. ఈ విధంగా నానబెట్టిన ఈ పచ్చి పప్పుని కుక్కర్ లో వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని 3 అంటే 3 విజిల్స్ రానిస్తే చాలండి. మనకి కావాల్సిన విధంగా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతాయి. నానబెట్టుకోవడం వల్ల ఇదే బెనిఫిట్. సో పచ్చి పప్పు నానేలోపు మనం నెక్స్ట్ ప్రసాదం ప్రిపేర్ చేసుకుందాం. నేను వచ్చి ఇక్కడ ప్యాన్ మీద ఇదిగోండి ఒక చిన్న కప్పు బియ్యం పోసుకుంటున్నాను. అదే విధంగా అదే కప్పుతో అరకప్పు పెసరపప్పు వేసుకుంటున్నాను. వీటిని లైట్ గా దోరగా వేయించుకుంటున్నాను. వీటిని నేను చక్కెర పొంగల్ ప్రిపేర్ చేయడానికి వాడుకుంటున్నానండి. పొంగల్ని 2 రకాలుగా ప్రిపేర్ చేసుకుంటాం. ఒకటి పాల పొంగలి, రెండోది చక్కెర పొంగలి. అయితే నేను ఇక్కడ చక్కెర పొంగలి ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బియ్యం పప్పుని ఇంకా గిన్నెలోకి వేసుకుని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత 3 కప్పుల వరకు ఫ్రెష్ వాటర్ పోసుకుని కనీసం ఒక 5-6 నిమిషాల పాటు ఉడికిస్తే చాలండి. బియ్యం పప్పు పర్ఫెక్ట్ గా ఉడికిపోతాయి. ఇంకా ఈ లోపు నేను 1/2 కేజీ వరకు బెల్లం తీసుకున్నానండి. ఇదే బెల్లంని నేను చేసే ప్రసాదాలు అన్నిట్లోనూ వాడుకుంటాను. అయితే ఈ బెల్లంని దంచుకొని తీసుకున్నానండి. ఈ దంచుకున్న బెల్లాన్ని నేను ఇప్పుడు సాస్ పాన్ లో వేసుకుని బెల్లం మునిగేంత వరకు వాటర్ పోసుకుంటున్నాను. బెల్లంని ఈ విధంగా డైరెక్ట్ గా వాడేదానికన్నా మనం వాటిని సిరప్ గా ప్రిపేర్ చేసుకుని వాడుకుంటేనే ప్రసాదాలు టేస్టీగా ఉంటాయండి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో బెల్లంలో ఎక్కువగా డస్ట్ వస్తుంది. అదేవిధంగా అక్కడక్కడ రాళ్లు కూడా తగులుతున్నాయండి. దానికోసమే బెల్లంని డైరెక్ట్ గా ప్రసాదంలో వేసుకోకుండా ఈ విధంగా సిరప్ ప్రిపేర్ చేసుకుని మనకు కావాల్సిన విధంగా ప్రసాదంలో వాడుకోవచ్చు. తర్వాత నేను 5-6 వరకు యాలకులు తీసుకుని పొడిగా దంచుకుంటున్నానండి. మన ప్రసాదాల్లో యాలకుల పొడి అవసరం కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఫైనల్ గా నాకు యాలకుల పొడి కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఈ లోపు మనం ఉడికించుకుంటున్న పప్పు బియ్యం చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకాన్ని మనకి తీపికి తగే విధంగా వేసుకోవాలి. ఇట్లా డైరెక్ట్ గా వేసుకోకుండా వడకట్టుకుని వేసుకుంటే ఏదైనా వేస్ట్ ఉంటే సపరేట్ అయిపోతుంది. ఈ పొంగల్ని బెల్లం వేసిన తర్వాత కనీసం 2 నిమిషాల పాటు అయినా సరే ఉడికించుకోవాలండి. అప్పుడే మంచి చిక్కదనం అనేది పొంగల్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం యాలకుల పొడిని అదే విధంగా చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకోండి. ఇంకా పొంగల్ టేస్ట్ ఎక్స్ట్రా లెవెల్లో ఉంటది. మనకు కావాల్సిన చిక్కదనం రాగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పొంగల్లోకి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం మనం డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవాలి. దానికోసం ప్యాన్ లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్లు వేసుకుని చక్కగా లైట్ గా దోరగా వేయించుకోవాలి. మనం ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు, బాదం పప్పు కూడా వేసుకుంటే మన చక్కెర పొంగలి మరింత టేస్ట్ గా ఉంటది. ఇంకా ఈ రంగులోకి రాగానే ఇప్పుడు నెయ్యితో సహా ఈ పొంగల్లో వేసుకుంటే మనకి మొదటి ప్రసాదం రెడీ అయిపోతుంది. తర్వాత 3 విజిల్స్ తర్వాత పచ్చిపప్పును చూస్తే పచ్చిపప్పు చక్కగా ఉడికిపోయినాయండి. దాన్ని ఇదిగోండి ఏదైనా సపోర్ట్ తీసుకుని ఈ విధంగా మెదుపుకోవాలి. మెదుపుకోవడం అంటే మరి పేస్ట్ లా కాదండి, కాస్త కచ్చాబిచ్చాగా.
మనం తీసుకున్న పచ్చిపప్పు క్వాంటిటీకి సరిపడే విధంగా బెల్లం వాటర్ని ఒక ప్యాన్ లోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ మరిగించుకుని తీగ పాకం వచ్చేలా చూసుకోవాలి. ఇంకా తీగ పాకం రాగానే మనం ఉడికి పెట్టించుకున్న ఈ పచ్చిపప్పు పేస్ట్ ని కూడా ఇందులోకి వేసుకుంటున్నాం. పచ్చిపప్పు ఈ బెల్లం కాంబినేషన్ లో ఈ విధంగా ఉడికించుకుని మనం పూర్ణం బూరెలు ప్రిపేర్ చేసుకుంటే దాని రుచి మరింత పెరుగుతుందండి. జస్ట్ 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలండి, మనకి ఉండకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తది. ఇందులోకి నేను కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోండి. యాలకుల పొడి కూడా వేసుకుని ఇప్పుడు 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే పాకం అంతా దగ్గరకు వచ్చేసి ఈ విధంగా మనకి ఉండలాగా వచ్చేస్తది. అప్పుడైతేనే మనకి స్టఫ్ కి కావాల్సిన లడ్డు ప్రిపేర్ చేసుకోవాలా ఉంటది. అయితే మనకి ఇది పూర్తిగా చల్లారాలండి. అప్పుడైతేనే మనం పూర్ణం బూరెలు కావాల్సిన లడ్డు స్టఫ్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసమే ముందుగానే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాం. తర్వాత నేను 2 కప్పుల బియ్యాన్ని 2 వేర్వేరు గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బియ్యంతో రైస్ ప్రిపేర్ చేసుకుని నేను 3 రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేస్తానండి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసుకుని ఫస్ట్ కప్పులో బియ్యాన్ని నేను రైస్ కుక్కర్ లో వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను కప్పు బియ్యానికి 2 కప్పుల వరకు వాటర్ పోసుకుంటున్నాను. రైస్ కుక్కర్ లోనే కాదండి, మీకు కావాలనిపిస్తే ప్రెషర్ కుక్కర్ లో కూడా మనం రైస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వేరొక గిన్నెలో ఉన్న బియ్యాన్ని కూడా ఇంకొక బౌల్లోకి వేసుకుంటున్నానండి. ఈ బియ్యాన్ని నేను పులిహోర అన్నం ప్రిపేర్ చేసుకోవడానికి వాడుకుంటాను. కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ పోసుకుని 1 స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం పులిహోర అన్నం ఉడికించుకుందాం. మనకి కుక్కర్ లో రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడి వేడిగా ఉన్న ఈ అన్నంతో 2 రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటాం. అయితే నేను ముందుగా అన్నంని ఇదిగోండి సమానంగా 2 ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఈ ప్లేట్లోని రైస్ అయితే పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి. ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుని ఇదిగోండి బౌల్లోకి తీసుకున్న అన్నంతో నేను దద్దోజనం ప్రిపేర్ చేస్తున్నానండి. దద్దోజనం కోసం వేడిగా ఉన్న ఈ అన్నాన్ని కాస్త మెత్తగా స్మాష్ చేసుకోవాలి. దద్దోజనంకి అన్నం అనేది మెత్తగా ఉండాలండి. తర్వాత తగినంత ఉప్పు వేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు పాలు, కాచి చల్లార్చిన పాలని, అదేవిధంగా కప్పు వరకు ఫ్రెష్ గా ఉన్న పెరుగు వేసుకుంటున్నాను. దద్దోజనంలో పాలు, పెరుగు సమానంగా వేసుకుంటేనే దద్దోజనం మరింత టేస్ట్ గా ఉంటది. ఇప్పుడు బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తాలింపు పెట్టుకోవాలండి. దానికోసం ప్యాన్ లోకి ఆయిల్ వేసుకొని ఇందులోకి జీడిపప్పు, అదేవిధంగా ఎండుమిర్చిని వేసుకోవాలి. తర్వాత ఇదిగోండి నేను జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు అన్నిటినీ తాలింపు గింజలు వేసుకొని కొంచెం పచ్చిమిర్చిని, అదేవిధంగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్ గా దద్దోజనంలో ఫ్లేవర్ కోసం నేను కిస్మిస్లను కూడా వేసుకుంటున్నానండి. వీటన్నిటిని దోరగా వేయించుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ దద్దోజనంలోకి వేసుకోవాలి. తాలింపు వేసిన తర్వాత ఈ దద్దోజనానికి మరింత రుచి పెరుగుతుంది. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి. ఈ ప్రాసెస్ లో కనుక దద్దోజనం ప్రిపేర్ చేస్తే రోజంతా మనకి ఫ్రెష్ గానే ఉంటదండి. ఎక్కడ పులుపు అనేది అస్సలు తగలదు. మనకి 2వ ప్రసాదం దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. ఇంకా మిగిలిన అన్నంతో నేను 3వ ప్రసాదంగా కొబ్బరి అన్నం ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దానికోసం 1 స్పూన్ నెయ్యి వేసుకుని తర్వాత కొన్ని జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి అన్నంలో నూనె కన్నా నెయ్యి వేస్తేనే దానికి ఫ్లేవర్ బాగుంటుందండి. నెక్స్ట్ ఇందులోకి తాలింపు దినుసులు పచ్చిపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలండి. అప్పుడైతేనే కొబ్బరి అన్నంకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి, అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాం. ఇదంతా వేసుకుని కొంచెం దూరగా ఎరుపు రంగులోకి రాగానే ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా సరిపడేంత క్వాంటిటీ వేసుకోవాలి. అయితే కొబ్బరి తురుము అనగానే ఎండు కొబ్బరి కాదండి, ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము మాత్రమే వేసుకుంటున్నాం. కొబ్బరి తురుము 1 నిమిషం పాటు వేగిన తర్వాత మనం చల్లారి పెట్టుకున్న రైస్ ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. రైస్ ని మనం ముందుగా ఎందుకు చల్లార్చామో ఇప్పుడు అర్థమైందా అండి? ఈ విధంగా ఫ్రై చేసుకున్నప్పుడు మనకి ముద్దలా కాకుండా మనం ప్రిపేర్ చేసుకునే ఈ కొబ్బరి అన్నం పొడి పొడిగా ఉండడం కోసం ముందుగానే అన్నంని కాసేపు చల్లార్చుకోవాలి. ఈ విధంగా అన్నంని కొబ్బరితో పాటు కనీసం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసుకోవాలి.
ఇంక ఇందులో మనం ఎటువంటి మసాలాలు వేయకూడదండి. మనం ప్రిపేర్ చేస్తున్న ప్రసాదం కాబట్టి ఎటువంటి మసాలా లేకుండానే ఈ కొబ్బరన్నం ప్రిపేర్ చేసుకుంటాం. సో ఈ విధంగా ప్రిపేర్ చేసిన టేస్టీ కొబ్బరన్నాన్ని మూడో ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాం. తర్వాత మనకి పులిహోర అన్నం కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని కూడా కాసేపు చల్లారి పెట్టుకోవాలి. ఇంకా చల్లార్చిన తర్వాతే మనం దీనికి తాలింపు వేసుకోవాలి. దానికోసం ప్యాన్ లోకి సరిపడేంత ఆయిల్, అంటే 2-3 స్పూన్ల వరకు అయితే సరిపోతుందండి. తర్వాత ఇందులోకి పల్లీలు వేసుకోవాలండి. పులిహోరకి కంపల్సరిగా టేస్ట్ రావాలి అంటే పల్లీలు పడాల్సిందే. పల్లీలు మంచి ఎరుపు రంగులోకి రాగానే దీంట్లోకి ఒక 10 వరకు జీడిపప్పు కూడా వేసుకోండి. తర్వాత తాలింపు దినుసులు పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. పులిహోర తాలింపులో ప్రతి ఒక్కటి ఉండాలండి. ఏ ఒక్కటి లేకపోయినా పులిహోర రుచి తగ్గిపోతుంది. ఇవి చక్కగా బ్రౌన్ కలర్ లోకి మారుతుంది అన్నప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చిని, అదే విధంగా 3 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి కాస్త మగగానే దీనిలోకి 3-4 రెబ్బల వరకు కరివేపాకును కూడా తుంపుకొని వేసుకోండి. ఇవన్నీ వేసి పర్ఫెక్ట్ గా వేయిస్తేనే పులిహోరకి మంచి రుచి వస్తుంది. ఇంకా మన తాలింపు పర్ఫెక్ట్ గా వేగింది అనిపిస్తే ఇప్పుడు చల్లారి పెట్టుకున్న పులిహోర అన్నం కూడా ఇందులోకి వేసుకోవాలి. ఈ అన్నంని 1 నిమిషం పాటు తాలింపులోనే కుక్ చేసుకుంటున్నానండి. మీరు ఇక్కడ చూసారా, నేను పసుపుని అన్నంతో పాటే వేసుకున్నాను కాబట్టి పులిహోరకి మంచి రంగు వచ్చేసింది. ఇప్పుడు 1 నిమిషం తర్వాత ఇందులోకి ఉప్పు ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి ఇంకా ఉప్పు వేసుకునే అవసరం లేదండి. మనం ప్రిపేర్ చేసుకుంటుంది నిమ్మకాయ పులిహోర కాబట్టి నిమ్మరసాన్ని కలపడానికన్నా ముందు ఈ వేడిగా ఉన్న పులిహోరని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయని పిండుకుని రసం తీసుకుని ఆ నిమ్మరసాన్ని పులిహోరలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే ఈ నిమ్మకాయ పులుపంతా పులిహోర అన్నానికి పర్ఫెక్ట్ గా పడుతుందండి. ఇంకా మన 4వ ప్రసాదం పులిహోర కూడా రెడీ అయిపోయింది. తర్వాత మిగిలిన బెల్లం పాకాన్ని నేను ఒక గిన్నెలోకి వడకట్టి తీసుకుంటున్నానండి. చూసారా, బెల్లం పాకం వడగడితే మనకి ఎంత వేస్ట్ వచ్చిందో. అదే విధంగా నేను 1 కప్పు పెరుగును కూడా ఒక గిన్నెలోకి తీసుకుని దాంట్లోకి కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకుని బాగా విస్క్ చేసుకుంటున్నాను. దీన్ని నేను పెరుగు గారెల కోసం ప్రిపేర్ చేసుకుంటున్నానండి. తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవాలి. అయితే నేను ఇక్కడ జస్ట్ ఆయిల్లో కొంచెం పసుపు వేసాను, ఇంకంతే. ఇంకెటువంటి తాలింపు దినుసులు వేయడం లేదు. వేడిగా ఉన్న ఈ నూనెని చల్లారి పెట్టుకుని తర్వాత మనం విస్క్ చేసి పెట్టుకున్న పెరుగులోకి పోసుకుని ఒకసారి బాగా కలిపేస్తే మనం పెరుగు గారెలకి కావాల్సిన పెరుగు అనేది రెడీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ గారెల్ని ఫ్రై చేసుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ ని ప్యాన్ లో వేసుకుంటున్నాను. ఇది కాగేలోపు గారెల పిండి దగ్గరికి వచ్చేద్దామండి. దీన్ని అయితే మనం ఆల్రెడీ ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకుని రెడీ చేసి పెట్టుకుందాం. ఈ ఒక్క పిండితో నేను 3 రకాల గారెల ప్రసాదం ప్రిపేర్ చేస్తానండి. 1 పాకం గారెలు, 2 పెరుగు గారెలు, 3వది అల్లం గారెలు. చేతిని తడిగా ఉంచుకుని కొంచెం కొంచెం పిండిని ఈ విధంగా తీసుకుని రౌండ్ బాల్స్ లా ప్రిపేర్ చేసుకుని దాన్ని పాలిథిన్ కవర్ మీద లేదా అరిటాకు మీద పెట్టుకుని చక్కటి షేప్ ప్రిపేర్ చేసుకుని వేడిగా ఉన్నప్పుడు నూనెలోకి వదిలితే ఒక్కొక్క గారె అట్లా నూనెలో వేయకుండానే పొంగి పైకి తేలుతుంది. మిక్సీలో ప్రిపేర్ చేసుకున్న పిండి అయినా సరే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని గారెలు వేసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయండి గారెలు. ఇప్పుడు నేను పెరుగు గారెల్లోకి ఈ గారెలను అయితే వేసుకుంటున్నానండి. పెరుగు గారెల్లోకి గారె మరి ఎక్కువగా క్రిస్పీగా ఉండకూడదండి. లోపల బయట పచ్చిదనం పోయి జస్ట్ లైట్ బ్రౌన్ కలర్ లో ఉన్నప్పుడే మనం వీటిని ఫ్రై చేసుకుని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇంకా ఈ రంగులోకి రాగానే ఇప్పుడు ఈ గారెల్ని ఆయిల్ నుంచి తీసేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పెరుగులోకి వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి. ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే ఈ గారెలను పెరుగులోకి వేసుకుంటే పెరుగును గారెలు చక్కగా పీల్చుకుంటాయి. ఇంకా 2 సైడ్లు తిప్పుకుంటూ పెరుగులో కాసేపు నానపెట్టేసుకుంటే మనకి కావాల్సిన 5వ ప్రసాదం పెరుగు గారెలు కూడా రెడీ అయిపోతాయండి. తర్వాత నేను పెరుగు గారెలతో పాటు 6వ ప్రసాదం పాకం గారెలు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. పాకం గారెల్లోకి వేడిగా ఉన్న గారెలను తీసుకొచ్చి ఈ పాకంలో వేసేసుకుంటే పాకం గారెలు కూడా రెడీ అయిపోతాయి. వేడిగా ఉన్నప్పుడే వేసుకోవడం వల్ల ఈ గారెలు పాకంని చక్కగా పీల్చుకుంటాయండి. 2 వైపులు తిప్పుకుంటూ కనీసం 3-4 నిమిషాల పాటు ఉంచితే మనం పాకం గారెలు కూడా రెడీ అయిపోతాయి.
ఇంకా 6వ ప్రసాదం రెడీ అయిందండి. 7వ ప్రసాదం కింద ఇదిగోండి అల్లం ముక్క, పచ్చిమిర్చి, కరివేపాకుని వేసుకొని ఈ విధంగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని తీసుకెళ్లి మిగిలిన గారెల పిండిలోకి వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండితో ప్రిపేర్ చేసిన ఈ గారెలు వచ్చేసరికి అల్లం గారెలండి. మనం 7వ ప్రసాదం కింద అమ్మవారికి ఈ అల్లం గారెల్ని నైవేద్యంగా సమర్పించుకుంటాం. చూశారు కదండి, ఒక్క పిండితో 3 రకాల గారెలు ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా ఎలా సమర్పిస్తున్నామో. అయితే ఇలా ప్రిపేర్ చేసుకునే అల్లం గారెలు కొంచెం ముదురు బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే ఈ గారెలు క్రిస్పీగా బాగుంటాయండి. ఇవి చల్లారే కొద్దీ సాఫ్ట్ గా స్పాంజ్ లాగా వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా మనం ప్రిపేర్ చేసుకున్న గారెలు వచ్చేసాయో. ఇంకా వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చి 8వ ప్రసాదం కింద శనగల్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. మనం నానబెట్టుకున్న శనగల్ని ప్రెషర్ కుక్కర్ లో వేసుకొని ఒక 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు బాగా కలుపుకొని ఇప్పుడు లిడ్ తో కవర్ చేసుకొని జస్ట్ 3-4 విజిల్స్ రానిస్తే చాలండి. ఆల్రెడీ అవి నాని ఉన్నాయి కాబట్టి 3 విజిల్స్ కే ఇదిగోండి చూసారు కదా శనగలు పర్ఫెక్ట్ గా అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ విధంగా ఉడికిన ఈ శనగల్ని వాటర్ ని మొత్తం వంపేసేసుకుని ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి. దానికోసం ప్యాన్ లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అదే విధంగా ఎండుమిర్చిని, తాలింపు దినుసుల్ని, అదే విధంగా పచ్చిమిర్చిని, కరివేపాకును కూడా వేసుకుంటున్నా. దీంట్లో చిటికెడు ఇంగు కూడా వేసుకోండి. అప్పుడు శనగల ప్రసాదం మరింత రుచిగా ఉంటది. తర్వాత నేను ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఈ తాలింపు మొత్తం వేగిన తర్వాత దీనిలోకి నేను చిటికెడు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి తురుముని శనగల ప్రసాదంలో వేసుకుంటే ఈ ప్రసాదానికి ఎక్స్ట్రా రుచి వస్తుందండి. ఇప్పుడు శనగలు కూడా వేసుకొని దీనిలోకి ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు విషయానికి వస్తే మనం శనగలు ఉడికించుకునేటప్పుడే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇంకా ఉప్పు వేయనవసరం లేదండి. చూసారు కదా ఈ విధంగా మనకి కావాల్సిన 8వ ప్రసాదం శనగలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా లాస్ట్ ప్రసాదం 9వ ప్రసాదం కింద పూర్ణం బూరెలు ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పిండి వచ్చేసరికి పూత పిండిని నేను కొంచెం గారెల పిండిలో ఒక 1/2 కప్పు బియ్యాన్ని నానపెట్టుకుని వేసుకుని దోశ పిండిలాగా మిక్సీ పట్టుకున్నా. ఇంకా ఈ స్టఫ్ వచ్చేసరికి ఆల్రెడీ మనం పచ్చిపప్పుని ఉడికించుకుని రెడీ చేసుకున్నాం కదండి, అది కంప్లీట్ గా చల్లారిపోయింది. ఈ చల్లారిన పిండిని కొంచెం కొంచెంగా ఈ విధంగా మీడియం సైజ్ లో రౌండ్ బాల్స్ లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పచ్చిపప్పు ఉండల్ని ఈ బ్యాటర్ లోకి డిప్ చేసేసుకొని తర్వాత ఆయిల్ లోకి వదలాలి. 1 by 1 ఈ విధంగా వదలాలండి. తర్వాత అవి కాలే కొద్దీ ఆయిల్లోకి అవే తేలుతూ వస్తాయండి. మనం చెప్పిన విధంగా ఫాలో అవుతా ఈ పిండిని కానీ లోపల స్టఫ్ కానీ ప్రిపేర్ చేసుకున్నారనుకుంటే లోపల స్టఫ్ బయటకు రాదండి. అదే విధంగా ఈ పూర్ణం బూరెలకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. అన్నిటినీ సేమ్ కలర్ అంటే చక్కగా ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు పూర్ణం బూరెల్ని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడైతేనే ఈ ప్రసాదం టేస్ట్ చేస్తున్నప్పుడు లోపలంతా స్వీట్ గా బయటంతా క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ 9 రకాల ప్రసాదాలు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలండి. అంతేకాదండి మనం భక్తి శ్రద్ధలతో ప్రిపేర్ చేశాం కాబట్టి హడావిడిగా ప్రిపేర్ చేసినా వీటన్నిటికీ మంచి రుచి వస్తాయండి. మీరు కూడా ఇదే పద్ధతి ఫాలో అయిపోతా 1 గంటలోనే ఈ 9 రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అమ్మవారి ఆశీర్వాదం మనందరికీ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.